వందనాలు. ప్రైజ్లాడండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, జయంగల దేవానికి స్తోత్రాలు. పవిత్రమైన నామం, అమూల్యమైన నామాన్ని బట్టి, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి, నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసే ఘనమైన నామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యము మరి అన్న గురించి ముందుగా మనం జ్ఞాపకం చేసుకుందాము. రోమపత్రిక 5:3 ఏముందంటే, ఓర్పు, పరీక్ష నిరీక్షణ కలుగచేయనని వాక్యంలో చెప్పబడుతుంది. అన్నా గురించి మరి దేవుని యొక్క వాక్యం మనము జ్ఞాపకం చేసుకుందాము. ఆషేరు గోత్రికురాలు, పనియేలు అయిన కుమార్తె అయిన అన్న పేరు గలది. అన్న అంటే కృప. ఆమె తన భర్త దగ్గర 7 ఏళ్ళు సంసారం చేసి మరి విడవకుండా దేవుని ఆలయము, మరి విధవరాల 80 సంవత్సరాలు దేవుని ఆలయంలో రాత్రింబగలు సేవ చేసినట్టుగా వాక్యంలో మనము గమనిస్తున్నామండి. ఆమె మరి ప్రార్థించేవారు పాపము చేయరు. ఆమె యేసు ప్రభును ప్రేమించింది. యేసు ప్రభుతోనే హత్తుకొని ఆమె ఉన్నట్టుగా వాక్యంలో ఉన్నదండి. వివాహం అనేది కాదు, ఈ లోక ఆశల కొరకు కాదు, కానీ ఆమె దేవాలయంలో దివారాత్రులు మరి ఆమె ప్రార్థించినట్టుగా మనం గమనిస్తున్నాము. మరి సుగుణాల సంపన్నురాలు దైవ సన్నిధిలో ఆమె పెన్నిది పెంచుకున్నట్టుగా వాక్యంలో మనము గమనిస్తున్నామండి. మరి వాక్యంలో చూసినట్లయితే 146 9వ వచనంలో ఏముందంటే, ఆమె పేదరాలు, పరదేశీలను మరి కాపాడేవారు, తండ్రి లేని తల్లి లేని వారిని, విధవరాళ్లను ఆదరించినట్టుగా మనము వాక్యంలో గమనిస్తున్నామండి. అదేవిధంగా మత్తయి సువార్త 5:8 హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని వాక్యంలో చెప్పబడుచున్నదండి. అదేవిధంగా మరి కీర్తనలు 84:10 వచనంలో ఒక మాట మనము గమనిస్తామండి. 1000 దినముల కంటే ఒక దినము గడుపుట శ్రేష్టమని వాక్యంలో మనము గమనిస్తున్నామండి. కానీ మరి అన్న మరి ఎంతగానో దేవుని సన్నిధిలో మరి ప్రార్థించినది. మరి సుమియోను మరి భక్తుడు దేవుని సన్నిధిలో మరి ఆమె బాలుడైన యేసయ్యను ఎత్తుకొని దేవాలయంలోకి వచ్చినట్టుగా ఉన్నది. వృద్ధాప్యంలో అన్న మరి బాలుడైన సమూయేలును మరి చూసి స్తుతించినట్టుగా మనము వాక్యంలో గమనిస్తున్నామండి. మరి ఈమె ప్రవక్తి దేవుని సన్నిధిలోనే ప్రార్థించినది. దేవుని సన్నిధిలోనే అనేకులను మరి కొరకు ప్రార్థించినది. దేవుని సన్నిధిలోనే ప్రేమించినది. దేవుని సన్నిధిలోనూ ప్రార్థిస్తూనే ఉన్నది. రేయింబగలు సేవ చేసినట్టుగా ఉన్నది. దైవ సన్నిధిని మరి ప్రేమించిన స్త్రీ ఒకటి, రెండవది మరి రేయింబగలు సేవ, మూడవది సహవాసము, నాలుగవది ఉపవాస ప్రార్థనలు, ఐదవది ఈమె స్తుతించుట. దేవుని సన్నిధిలో మరి ఎల్లప్పుడూ కూడా స్తుతించే, మరి ఆరాధించి దేవుని గణపరిచే మరి అన్నలాగా, ఈ స్త్రీలాగా మనము, ఈ ప్రవక్తిలాగా మనము గమనించినాము. దేవునికి వందనాలు. ఈ కొద్ది మాటలు చెప్పుచు నేను ముగిస్తున్నాను.